నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, వైశాఖ మాసం అయితే ప్రారంభం అవ్వబోతుంది. మళ్ళీ వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ కూడా వస్తుంది. 19 తారీఖా 20 తారీఖా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మళ్ళీ బంగారం అంటే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనే రోజులాగా మనం చేసేసాం. మళ్ళీ ఉన్న బంగారంని పూజించమంటారా లేదా కొత్త బంగారం కొనుక్కోమంటారా? మన ఇంట్లో సిరి సంపదలు పెరగాలి అంటే ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు దాన ధర్మాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. శుభమస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అక్షయ తృతీయ అనేటటువంటిది మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పండగగా మనం భావించాలమ్మా. ఇది మనకి యుగాది తర్వాత వచ్చేటటువంటి రెండవ మాసము, అంటే వైశాఖ మాసము. మహావైశాఖి అనేటటువంటి పేరు గల మాసం ఇది. అంటే విశాఖ నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి రోజున ఉన్నటువంటి రోజు కాబట్టి మహావైశాఖి అనేటటువంటిది చాలా మనకి మాఘమాసంలో కార్తీక మాసంలో సముద్ర స్నానాలు సంగమ స్నానాలు ఏ విధంగా అయితే ఆచరిస్తామో అదేవిధంగా వైశాఖ మాసంలో కూడా ఈ యొక్క స్నానాలు చక్కగా చేస్తారు. అంటే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టేటటువంటి మాసం ఇది. ఓకే. చాలా చాలా శుభకార్యాలు జరిగేటటువంటి మాసము. శంకుస్థాపనలేంటి, అట్లాగే వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉత్తరాయణంలో వచ్చేటటువంటి వైశాఖ మాసంలో చాలా విశేషంగా జరుగుతాయి. అంటే చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. సూర్యుడు ఎప్పుడైతే విశాఖ నక్షత్రం ఈ యొక్క వైశాఖ మాసంలో దాదాపుగా కొన్ని రోజుల పాటు ఆయన ఉచ్చస్థితిని పొంది ఉంటాడు. అందుకని మహావైభవంగా చేసుకుంటూ ఉంటారు శుభకార్యాలు. మరి ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ద్వితీయ మనకి ఈ మాసము, ఈ యొక్క ఏప్రిల్ మాసము 19వ తేదీ ఉదయం 10:45-50 ప్రారంభమవుతోంది. కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజు, అంటే సూర్యుడి యొక్క నక్షత్రము, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క రోజు, ఆదివారం. అది మళ్ళీ సోమవారం ఉదయం 7:28 వరకు మాత్రమే ఉంది. ఇది ద్వితీయ. మనకి ఏంటంటే అమ్మా, కొన్ని ఎక్కువగా పండగలన్నీ కూడా తిథుల ప్రకారమే మనకి ఆచరిస్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి పంచాంగంలో తిథి ప్రప్రథమైనటువంటిది, సూర్యచంద్రులకు అనుగుణంగా ఉన్నటువంటిది తిథి మాత్రమే. కాబట్టి మనకి ఈ యొక్క అక్షయ తృతీయ అనేటటువంటిది తదియ అంటారు, దాన్ని అక్షతదియ అంటారు. క్షతము కానటువంటిది అక్షయము. అంటే అందుకనే మనకి ప్రతిదీ కూడా వృద్ధి చెందాలి అని భావన ఉంటూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఇప్పుడు చిన్నపిల్లవాడు చిన్నవాళ్ళనే ఉండాలి, పెద్దవాడు అవ్వాలనే దాన్ని వృద్ధి అంటాంగా. అట్లాగే చంద్రుడు ఒకే చోట స్థిరంగా రౌండ్గా ఉండడు, అట్లాగే కూసుగా ఉంటాడు. ఆయన కూడా వృద్ధి చెందుతూ ఉంటాడు. చంద్రుడు ఏ విధంగా అయితే వృద్ధి చెందుతూ ఉంటాడో ఇంకా ఆయనకి అక్షయం అంటే క్షయాలు ఉంటాయి, వృద్ధి క్షయాలు ఉంటాయి. కానీ ఈ పండగ రోజున ఎవరైతే సరైనటువంటి ప్రిడిక్షన్స్ నియమాలని పాటించి ఎవరైతే దాన ధర్మాదులు చేస్తారో వారందరికీ కూడా క్షయము కానటువంటి అక్షయ పాత్ర ఏ రకంగా అన్న రూపకంగా కానీ, ధన రూపకంగా కానీ, వస్తు రూపకంగా కానీ, ఒక వాక్కు రూపకంగా కానీ, మనస్సు రూపకంగా కానీ, ఏదో ఒక రూపకంగా ఈ రోజున మనం చేసేటటువంటి జపము, హోమము, అట్లాగే దాన ధర్మాదులు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా అక్షయ తదియ రోజు నుంచి మళ్ళీ అక్షయ తదియ వరకు కూడా నిండుగా మన ఇంట్లో అమ్మవారు వరప్రసాదాన్ని అందజేస్తుందని లెక్క. ఓకే. మళ్ళీ అక్షయ తృతీయ అనగానే మనం అందరం కూడా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. మళ్ళీ బంగారం కొనొచ్చు అంటారా ఆ రోజు? బంగారము కొనటము కొనకపోవటం అనేటటువంటిది ఆర్థిక పరమైనటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. అంటే నిజంగా ఆ రోజు బంగారం కొంటే అభివృద్ధి చెందుతుందా? బంగారాన్ని పూజించటం వలన వృద్ధి కలుగుతుంది. అంటే మన దగ్గర సంథింగ్ మనకు గాజులో లేదా బంగారపు కడియాలో, ఉంగరాలు, గొలుసులు ఉంటాయి కదా స్త్రీలకి, బంగారపు ఆభరణాలు, వడ్డానం కానివ్వండి, ఏది చేసుకున్నా కూడా ఉంటాయి కదా. అవన్నీ కనుక ఇంట్లో ఉన్నట్లయితే, వారు ధరిస్తూ ఉన్నట్లయితే, చివరికి ఒక్కటైనా సరే దేవుడి దగ్గర పెట్టి సోమవారం అమ్మ ముఖ్యంగా మనకి ఇది క్లారిటీ కావాలి. మనకి ఆదివారం రోజున 10:30 దగ్గర నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ తదియ పితృదేవతలకి సంబంధించినటువంటి వాటిల్లో ఈ అక్షయ తృతీయ కూడా చాలా విశేషం అమ్మ. అంటే పితృ సంస్కారాలు చేస్తూ ఉంటారు. వారి ప్రీత్యర్థమై ఉదక కుంభదానాన్ని ఆచరిస్తూ ఉంటారు.
ఉదక కుంభదానము. అంటే ఏంటి, కుంభం అంటే ఏంటి, ఇత్తడి పాత్ర కావచ్చు, సరే అది భరాయించలేక రేట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే స్టీల్ పాత్ర ఇస్తారు, సరే అది శనికి సంబంధించింది అనుకుంటే మనకి మట్టితో చేసినటువంటి కుండలు అమ్ముతూ ఉంటారు కదా. అవును. అసలు ఈ అక్షయ తది విశేషం ఏంటంటే ఎండాకాలంలో చల్లదనాన్ని ఇవ్వటానికి చేసేటటువంటి దానాలలో ఈ ఉదక కుంభ దానము చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని నిండా నీళ్లు నింపుతారు, నీళ్లు నింపి బ్రాహ్మడికి దానం చేస్తారు. దానం చేసేటప్పుడు వాళ్ళ యొక్క మనస్సంకల్పాన్ని చెప్పుకుంటారు. ఆ ఇచ్చేటప్పుడు ఇలా పట్టుకొని మమ ఆయురారోగ్య సిద్ధ్యర్థం అని చెప్పుకుంటారు. కొంతమంది ఏంటి, వాళ్ళ యొక్క పితృదేవతలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని వాళ్ళకి శాశ్వతంగా విష్ణులోకం కానీ శివ సాన్నిధ్యం కానీ కలగాలని చెప్పి అస్మిన్ దినేన అక్షయ తృతీయాయాం సర్వవిధ సుఖ సౌఖ్యానుగ్రహ కుటుంబ వంశ గోత్రాభివృద్ధ్యర్థం మమ మాతాపితృ ఆశీర్వచనార్థం బ్రాహ్మణా మమ యథాశక్తి ఉదక కుంభదానమహం కరిష్య అని చక్కగా బ్రాహ్మడి చేతిలో ఇస్తారు. దానికి పూజ చేయాలి మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా. అంటే సాక్షాత్తు నీరంటే లక్ష్మీదేవే కదమ్మా. కాబట్టి చక్కగా పూజ చేసి బ్రాహ్మడికి కూడా పూజ చేసి ఆయనకి బొట్టు పెట్టి ఒక తెల్లటి టవలు ఆయనకి కప్పేసి లేకపోతే వస్త్రం ఇచ్చేసి స్వయం పాకం కూడా ఇస్తే ఆయన ఇంట్లో భోజనం చేసుకొని వండుకొని తింటే పితృశాంతి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది, ధర్మసింధు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఉదక కుంభ శాంతి చేయటం ప్రథమ దానం అమ్మ. ఓకే. మీరు ఇంకొకటి అడిగారు గోల్డ్ గురించి. మరి ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ వస్తువులన్నీ కూడా సోమవారం తెల్లవారితే 6:30 తర్వాత మనకి 6:30 తర్వాత మనకి సూర్యోదయం అవుతుంది. సూర్యోదయానికి ముందే 4:50 మనకి రోహిణి నక్షత్రం వస్తోంది. ఏది తెల్లారితే సోమవారం, ఆల్రెడీ ఆదివారంలోనే మనకి కృతికా నక్షత్రం వస్తుంది, రోహిణి నక్షత్రం వచ్చేస్తుంది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయంలో చక్కగా ఎవరైతే సోమవారం తెల్లారితే వస్తుందో వారు చక్కగా నిద్ర లేవంగానే తలస్నానాదులు అయిపోయి వాళ్ళ పూజాధికారులు దీపారాధనలు చేసుకొని అమ్మవారిని ఆవాహనించేటట్టుగా ఇంటి ముందు ఎవరైతే ముగ్గులేసుకొని దీపారాధన చేసి వాళ్ళ వస్తువుల్ని అక్కడ పెట్టుకొని వెండి వస్తువులైనా సరే బంగారపు వస్తువులైనా సరే ఒక పాల ప్యాకెట్ ఆవు పాలు దొరికితే చక్కగా తీసుకొచ్చి లక్ష్మీ అష్టోత్తరంతో కానీ శ్రీ సూక్తం కొంతమందికి నోటుకొచ్చు శ్రీ సూక్తంతో కానీ లేకపోతే కనకధార స్తోత్రాన్ని అయినా సరే ఫోన్లో కొంతమందికి నోటుకొచ్చు కొంతమంది ఫోన్లో అయినా సరే పెట్టి వాళ్ళు ఏమి రాని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ వాళ్ళ మనసులో కోరిక చెప్పుకొని ఈ బంగారము వృద్ధి చెందాలి, ఉన్న బంగారం వృద్ధి చెందాలని కోరుకుంటూ ముందు బంగారాన్ని సంప్రోక్షణ చేసుకోవాలమ్మా. ఎందుకంటే మనం వేసుకున్న దానికి మాలిన్యం వస్తుంది. ఒక దీపావళి రోజు, ఈ అక్షయ తృతీయ రోజు, మనకి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు వస్తాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా ఆవు పాలతో ఎప్పుడైతే సంప్రోక్షిస్తామో దాని రెట్టింపు ప్రకాశితం ఎక్కువ అవుతుంది ఆవు పాలతో బంగారానికి అయితే. ఎందుకంటే ఆవు పాలు చంద్రుడు, బంగారము గురుడు, శుక్రుడు గురుడు ఇద్దరు కూడా దానికి చక్కటి లక్షణాలు కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఆవు పాలు పడతాయో గురుడు వృద్ధిని చెందిస్తాడు. బంగారం అంటేనే గురుగ్రహం, ఆయన అనుగ్రహం లేనిదే బంగారం ఎవరూ పెట్టుకోలేరు. కాబట్టి ఆ యొక్క వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే ఉన్నతమైనటువంటి విద్య కావచ్చు, బంగారం ద్వారా బంగారం వృద్ధి చెందదమ్మా. ఆ యొక్క వైబ్రేషన్స్ ఆర్థికంగా బాగుంటారు, కుటుంబంలో సఖ్యత కలుగుతుంది, సంతానం కలుగుతుంది, కొంతమంది బంగారం మళ్ళీ కొనగలిగే స్టామినా వస్తుంది. అంతేగాని ఆ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రంలో ఏ ధర్మసింధు కానీ నిర్ణయ సింధులో లేదు. ఓకే. కాబట్టి ఉన్న బంగారాన్ని చక్కగా చేసుకోండి. ఇంకా ఒకందుకు వీరికి కొన్ని దోషాలు ఉంటాయి చూసారా, అంటే తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టి కొంతమంది వారిని మహాపాతకంగా చంపిన వాళ్ళు ఉంటారు ఏదో రకంగా. అంటే వాళ్ళ ఆస్తుల కోసం కావచ్చు, లేకపోతే వీరి యొక్క స్వార్థం గురించి కావచ్చు. అట్లాగే వీరు తెలుసో తెలియకో మార్జాలము అంటే పిల్లిని చంపిన వాళ్ళు ఉంటారు, అది మహాదోషము. ఇవన్నీ ఏంటంటే కొంతమంది గురువుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు బాగా. ఇట్లా ఏవైతే చేయకూడని పనులు చేసి ఉంటారో కొంతమంది బంగారాన్ని దొంగిలించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ రోజున ఎవరైనా ఉంటే కనుక ఇంత బంగారాన్నైనా సరే బ్రాహ్మడికి వాళ్ళ యొక్క సర్వదోష పాప పరిహారార్థం, దోష నివారణార్థం బంగారాన్ని దానం చేసేయాలి. సువర్ణ దానం కరిష్యే, ఈ నీటిని ప్లస్ దాన్ని ఇస్తే ఆ దోషం పోతుందని చెప్పి ఉంది శాస్త్రంలో. బంగారాన్ని దానం చేయడం చాలా విశేషం అమ్మ. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరు. మీరు అన్నారు కొనుక్కుంటే మంచిదా అని, కొనుక్కోవాలి. ఆత్మశాంతి మనశ్శాంతి. ఇప్పుడు మేము కొనుక్కోవద్దని చెప్పామనుకోండి తిట్టుకుంటారు అందరూ కూడా. బంగారాన్ని ఎందుకు 17,000 కాదు 20,000 పెట్టి కొనుక్కోండి, 20 లక్షలు పెట్టి కొనుక్కోండి. ఉన్నవాళ్ళు కొనుక్కుంటే అందం చందం. వాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటంటే బిస్కెట్లో కొనుక్కొని పెట్టుకుంటారు, ఇప్పుడు రేటు తగ్గుతుంది రేపు రేటు పెరుగుతుంది అని. లేని వాళ్ళు ఏం చేయాలమ్మా, ఆత్మ సంతృప్తి కోసం, మనసు ప్రశాంతత కోసం
ఇంత బంగారం ఆల్రెడీ అలవాటు చేస్తారు కదా ఫస్ట్ నుంచి వ్యాపారస్తులు. మనం వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో కొన్న బంగారాన్ని ఇప్పుడు అమ్ముకుంటారు, చక్కగా వాళ్ళు ఎన్నో అడ్వర్టైజ్ చేసుకుంటారు, కొన్ని కోట్లు సంపాదిస్తారు. సరే, మనం బంగారం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం, శుభప్రదంగా. ఏం చేస్తారు, 1 గ్రాము లక్ష్మీదేవి ముద్ర వేసినటువంటిది రూపు అంటారు. స్త్రీలకు చాలా ఎక్కువ మంది వేసుకుంటారు. ఆ రూపుని 1 గ్రాము కానీ ఒక చిన్న 500 మిల్లీగ్రామ్స్ కానీ కొనుక్కొని తెచ్చుకొని దానికైనా సరే అమ్మవారి దగ్గర లక్ష్మీ అష్టోత్తరం కనకదార స్తోత్రంతో అభిషేకము అర్చన కనుక చేసుకున్నట్లయితే ఎప్పుడు చేసుకోవాలి, ఆదివారం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత రాత్రికాలం, లేదా సోమవారం ఉదయం 4:30 నుంచి 7:30 మధ్యలో రోహిణీ నక్షత్రంలో చంద్రుడు శుక్రుడి యొక్క రాశిలో వృషభ రాశిలో శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కనుక ఎవరైతే సోమవారం ఇందువారం అంటారు, చంద్రుడికి అధిష్టాన వారం అది, ఆ రోజున ఆ సమయంలో ఎవరైతే ఇలా బంగారాన్ని పూజించుకొని వెండిని ఆభరణాలను పూజించుకొని అమ్మవారి ఆరాధన చేసి ఆవునేతితో దీపారాధన చేసి ఇంట్లో చక్కగా దద్దోజనం నైవేద్యం పెట్టి నలుగురికి పెట్టి వీరు స్వీకరిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. తప్పకుండా. ముందు రోజు మాత్రం పితృదేవతలకు సంబంధించినటువంటి సంస్కారం చేస్తారు, దానాలు చేయాలి, ఏదన్నా మజ్జిగలు దానం చేయొచ్చు. ఏది ఆదివారం పూట మిట్ట మధ్యాహ్నం సమయంలోనే కదమ్మా పితృదేవతలకు సంస్కారాలు చేసేది. మరి ఈ రోజున మనకి పూజ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రాతకాలంలో సూర్యోదయానికి దాదాపు 3 గడియల సమయం లోపలే ఉంటుంది, మొత్తం ఉండట్లేదు. కాబట్టి అది మన పూజా సమయము, మన కోరికలు చెప్పుకునే సమయం. ముందు రోజు ఏం చేయాలంటే 10:30 తర్వాత పితృ సంస్కారాలు చేసుకోవాలి. అట్లాగే దాన ధర్మాదులు, బీదలకి ఎవరికైనా సరే అన్నము దానం చేయటము, లేకపోతే వాటరు కుండలు దానం చేయటము, అట్లాగే మజ్జిగ దానం చేయటము. కొంతమంది ఏంటంటే రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు సరే ఇప్పుడు గొడుగులు దానం చేస్తున్నారు లేదో, ఒకప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకి గొడుగు, చెప్పులు, కుండ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈ సౌకర్యాలు లేవు కాబట్టి. కానీ అలా చేయటం చాలా విశేషం. లేని వాళ్ళు ఉంటారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, పాపం వాళ్ళని అనకూడదు మనం, బెగ్గర్స్. వాళ్ళకి చెప్పులు ఏదైనా నల్ల చెప్పులు ఎర్ర చెప్పులు ఏదో ఒకటి కొనేసేసి వాళ్ళకి ఇచ్చి శివార్పణం అనుకుంటూ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పోతాయి. కాబట్టి ఇట్లా అక్షయ తృతీయని క్షయము కానటువంటి తృతీయ కాబట్టి, ఎటువంటి మాలిన్యము లేనటువంటి తిథి కాబట్టి ఈ రోజున ఎటువంటి శుభకార్యమైన చేసేస్తారమ్మ. ఏ పని చేసినా కూడా అభివృద్ధి చెందుతుంది. మనసుతో చేసే ఏ పనైనా వారికి వృద్ధి కలుగుతుంది. వృద్ధినే అక్షయము అంటారు. అందుకనే ఈ అక్షయ తృతీయ రోజునమ్మ నిత్యము ప్రతి మానవుడు భోజనం కోసమే కదా పరితపించేది, ఇంత కష్టపడేది. ఒక ఇత్తడి పాత్రలో కానీ వెండి గిన్నెలు ఎవరింట్లోనే ఉంటాయి. ఆ వెండి గిన్నెలో మనం నిత్యము వాడుకునే బియ్యం డ్రమ్ములోంచి బియ్యం తీసి, ఇంట్లో 5 ఉంటే 5 ఒక గుప్పిడి తీసి దాంట్లో వేసుకోవాలి. వేసి అమ్మవారి దగ్గర లేకపోతే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి మండపం దగ్గర పెట్టేసేసి నిత్యము దాని మీద మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే మంత్రం ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అనే మంత్రాన్ని ఒక 11 సార్లు 21 సార్లు చెప్పేసేసి ఆ బియ్యం మీద అమ్మవారిని మొక్కుకోవాలి. అమ్మవారు అంటే ఎవరో లేదు, పంచభూతాలే మన చుట్టూ ఆవహించి ఉంటాయి. అవి విని వాళ్ళకి చేరవేస్తాయి. చెప్పుకొని మా ఇంట్లో నిత్యము అన్నము తినే యోగాన్ని ఇవ్వాలి. ఇప్పుడున్న రోజుల్లో మరి అన్నం తినే యోగం అందరికీ ఉండట్లేదు. కొంతమందికి అవి రోగాలు అనుకోండి, దీర్ఘకాలిక రోగాలు. అన్నం తినే యోగాన్ని ఇవ్వాలంటే అన్నపూర్ణాదేవి వృద్ధి చెందాలి. ముఖ్యంగా రైతులు ఈ పని చేయాలమ్మా. రైతులు మా యొక్క స్థలంలో సస్యశ్యామలంగా చక్కగా నిండుగా పంటలు పండాలని చెప్పి ఆ రోజున బియ్యాన్ని కానీ వరి యొక్క దాన్ని కానీ చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఇంట్లో చిల్లర పైసలు ఉంటాయి కొంతమందికి, మరి వృద్ధి చెందాలిగా, డబ్బు కావాలిగా. ఇవన్నీ ఏంటంటే మన కోసం చేసుకోవాలమ్మా. శాస్త్రం చెప్పిందా లేదా అనే తర్కం కాదు ఇక్కడ. మన వృద్ధి మన మనసు కోసం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆ చిల్లర పైసలు చక్కగా వేసుకోవాలి. ఇది ఇత్తడి పాత్రలో వెండి పాత్రలో వేసి దానిపైన తమలపాకేసి కుంకుమార్చన చేసుకోవాలి. ఆ డబ్బును ముట్టుకొని నిత్యము ధనము వృద్ధి కావాలి. ఎందుకంటే నోట్లో అయితే కనుక తీసేసే అవకాశం ఉంది, డిమానిటైజేషన్ ఉంది. చిల్లర పైసలను ఎప్పుడు డిమానిటైజేషన్ చేయరు. చిల్లర పైసలు ఇలా వేస్తూ ఉంటే లక్ష్మీదేవి గలగల వస్తున్నట్టుగా ఉంటుంది కదా. కాగితాలకి మనకి ఇప్పుడు ఏదో ఈవీ బైక్స్ వచ్చినట్టుగా ఈవీ కారు పక్క నుంచి వెళ్తున్నా కూడా మనకి తెలియదు. అట్లాగే చిల్లర అయితే విశేషమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి చక్కగా చిల్లర పైసలను ఆరాధించండి. కాగితాలు ఎటు మనం అందుకోవట్లే, అంతా ఫోన్ల ద్వారా నడుస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నాయి కదా అని కట్టలు తెచ్చిపెట్టినా కూడా ఉపయోగం లేదు. చిల్లర పైసల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తే దినదినము వృద్ధి చెందడానికి చేసే ప్రక్రియలో అక్షయ తృతీయ రోజున చేసేటటువంటి చాలా విశేషము. పెద్దలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, దానం చేయండి. అంటే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, లేకపోతే పెద్దవాళ్ళు తాతగారు అమ్మమ్మ గారు ఉంటే వాళ్ళకి వస్త్రాలు పెట్టి వాళ్ళ పాద నమస్కారం చేయాలి. అంటే పెద్దలని గౌరవించడం కూడా ఒక రకంగా వీరి యొక్క అక్షయము. శరీరంలో ఉండేటువంటి రోగాలు పోయి
అక్షయం పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇట్లా మనం గనక విశేషమైనటువంటి ఈ తిథుల్ని యూజ్ చేసుకుంటామా ఆ సంవత్సరం అంతా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేటటువంటిది మన శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని, మన పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని అన్నిటినీ కూడా కాపాడే శక్తి ఈ విశేషమైనటువంటి రోజుల్లో ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే శుభంగా ఆలోచించి 10:30 తర్వాత, ఆదివారం 19వ తారీఖు 10:30 తర్వాత ఈ విధంగా దాన ధర్మాదుల ప్రక్రియలు ప్రారంభం చేసి సోమవారం ఉదయం 7:30 వరకు చేసుకోండి. ఆ తర్వాత చేయకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ 7:30 వరకే మనకి విశేషంగా అంటే మార్నింగ్ సోమవారం ఉదయం 7:30 మార్నింగ్ వరకే ఉందమ్మా. ఆదివారం ఉదయం 10:30 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ మధ్యకాలంలో కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రం విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. దీని గురించి ఎవరు కూడా భయపడాల్సింది, బాధపడాల్సింది ఏ రోజు చేయాలి అనేటటువంటి ఇబ్బంది లేదు. 2 రోజులు ఇలా డివైడ్ చేసుకోండి. సోమవారం పూట మీకోసం చేసుకోండి, ఆదివారం పూట పితృదేవతల కోసం 10 మందికి దానం చేసి ఆ విశేషమైనటువంటి సౌఖ్యాన్ని భగవంతుడు మనకి 2 రోజులు ఇచ్చాడని భావిస్తే అది శుభప్రదంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.